ఈరోజు వాడికి ఆఫ్ కాబట్టి సాటర్డే అండ్ సండే యూసుఫ్కి ఆఫ్ అనమాట. ఇగో అలా సౌండ్స్ చేస్తున్నాడు. సో వాడికి లైబ్రరీ తీసుకెళ్తున్నా. ఇంటి దగ్గరే ఒక లైబ్రరీ ఉంది, చాలా బాగుంటుంది మమ్మీ అని తబస్సుం ఎప్పుడో చెప్పింది. సరే ఈరోజు వాళ్ళని తీసుకెళ్దాం ఆ లైబ్రరీకి అని వెళ్తున్నాం అనమాట. రెస్టారెంట్ లోపల What are you studying, Yusuf? About? About? Dinosaurs. Okay. అది ఫస్ట్ సిప్లో అలా ఉంటుంది రియాక్షన్. కొంతసేపు తర్వాత నాకు వద్దు నచ్చ. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎస్, యాజ్ ఆల్వేస్ నేను జస్ట్ ర్యాండమ్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఒక మంచి విషయం, ఒక హ్యాపీ విషయం షేర్ చేసుకోవాలని. అయితే ఈరోజు ఇంటికి ఢిల్లీ రాజేశ్వరి గారు, మామ్ వివేక్ వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అబ్బాయి ఇద్దరు వచ్చారు. సో వాళ్ళందరిని పరిచయం చేస్తాను. ఎందుకు వచ్చారు, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మీతో చెప్తాను. ఒకసారి వాళ్ళతో ముందు హాయ్ చెప్పిస్తాను. మీ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఎవ్వరు? మా ఢిల్లీ రాజేశ్వరి గారు వాళ్ళ హస్బెండ్. సో ఎప్పుడు బ్లాగ్ లో ఫస్ట్ టైం. హలో, నమస్తే, నేను శ్వేత వంగల, వివేక్ గారి మిసెస్ ని. హలో. ఈవిడతో మాట్లాడాలి, చాలా విషయాలు మాట్లాడదాం. మీరందరూ ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా. ఢిల్లీ రాజేశ్వరి గారు ఇక్కడ ఉన్నారు, అండ్ అందరు ఇంకా లోపల ఉన్నారు. సో ఏంటంటే మా వివేక్ వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఇంత చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, సుదర్శన్ అండ్ సంకిత్. వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు నాకు. ఈరోజు వాళ్ళు ఎదిగి అంటే చదువుకుంటూ వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు ఒక చిన్న క్యూట్ ఫీల్ ఉన్న షార్ట్ ఫిలిం. ఆ షార్ట్ ఫిలిం అని నేను చెప్పను, బికాజ్ ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ మూవీ అనమాట. సో ఆ మూవీ చూడడానికి అంటే వచ్చి చూపిస్తామని ఇంటికి వచ్చారు. నేను చూశాను. చూసిన తర్వాత ఐ వాజ్ నమ్ ఫర్ అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్, అలా అంటే ఫ్యూ సెకండ్స్ అలా ఉండిపోయాను. బికాజ్ ద సాంగ్, ద వే, అంటే ఒక పెద్ద మెసేజ్ చిన్న వర్డ్లో చెప్పాలంటే ఒక పేజ్ అంత డైలాగ్ని ఒక వర్డ్తో కంప్లీట్ చేయాలంటే అది ఎంత ఆలోచించి, ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే వాళ్ళు అలా చేసి ఉంటారు అనేది నాకు తెలిసింది. బికాజ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్ సో వీళ్ళు ఈరోజు ఇంత బాగా చేశారు. నాకు చాలా చాలా నచ్చింది. నేను ఎంతగా పొగుడుతున్నానంటే ఏదో నాకు తెలుసు కాబట్టి, నా వాళ్ళు కాబట్టి చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో నా దీవెనలు వీళ్ళకు ఉంటాయి. ఈ డీటెయిల్స్, లింక్స్, ఇది ఎప్పుడు వ్లాగ్స్ ఆన్ ఎయిర్ వెళ్తుంది నాకు తెలియదు, బట్ ఎప్పుడు వెళ్ళినా నా డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్, వీళ్ళ లింక్స్ అన్నీ ఇస్తాను. నా బ్లెస్సింగ్స్ ఎలాగో వీళ్ళతో ఉన్నాయి, కానీ మీరందరూ కూడా చూసి ఇట్స్ చాలా చిన్నదండి, చాలా చిన్నది, ఇలా చూసేస్తారు మీరు. అంత నచ్చుతుంది మీకు, అంత వెరీ క్యూట్గా వెళ్ళిపోతుంది. సో మీరు అది లింక్ మీద క్లిక్ చేసి మీరు చూసి మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ లైఫ్లో ఇంకా ఎదగాలి, ఇంకా పైకి రావాలి. అయితే ఒక అబ్బాయి డైరెక్షన్ చేస్తే ఒక అబ్బాయి యాక్ట్ చేశారనమాట. డైరెక్టర్ గారు రాలేదు, కానీ యాక్టర్ గారు మాత్రం మా హీరో గారు వచ్చారు. సో మా హీరో గారిని పరిచయం చేస్తాను. హలో, అందరికీ నమస్తే అండి. నా పేరు సుదర్శన్ వంగల. ఐ యాక్టెడ్ ఇన్ ద షార్ట్ ఫిల్మ్ రైట్ స్వైప్. సో నేనే డైలాగ్స్ రాశాను, నేనే స్క్రిప్ట్ రాశాను. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ డూ వాచ్ ఇట్ ఆన్ దిస్ 28th of September. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. వాళ్ళు న్యూ టాలెంట్గా కాకుండా ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేశారు. సో ఫస్ట్ టైం అందరు క్రియేటివిటీ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైం చేస్తారు, కానీ వీళ్ళది షార్ట్ ఫిలిం చూసిన తర్వాత ఐ డింట్ ఫీల్ లైక్ దే హ్యావ్ డన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అయితే మాట్లాడుతుంటే దాని వెనకాల వీళ్ళు ఎలా షూట్ చేశారు, దాని వెనకాల ఏం జరిగింది, ఏం కష్టపడ్డారు, ఎలా పడ్డారు, అవన్నీ మాకు స్క్రీన్లో తెలియలేదు. చూసిన తర్వాత తెలిసింది ఎంత వర్షం పడింది, వీళ్ళు ఎలా చేశారు ఏంటి అని. సో దేర్ హార్డ్ వర్క్ ఈజ్ షోయింగ్ దేర్. సో డెఫినెట్లీ మీ అందరు వాళ్ళ మీద మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇంకా సో వెన్ కెన్ ఐ సీ యూ ఇన్ అ ఫ్యూచర్ ఫిలిం?
ఆంటీ బ్లెస్సింగ్స్ మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ అంటే మేబీ సూన్. నా బ్లెస్సింగ్స్ కావాలా నీకు? ఆంటీ సో కొంచెం లంచం ఇవ్వాలి నాకు. ఏంటని అడుగు. ఏమేమంటారు? నువ్వు హీరోగా యాక్ట్ చేసినప్పుడు నన్నే తల్లిగా పెట్టుకోవాలి. తప్పకుండా పిన్ని మీరా? పెద్దమ్మ నేను. ఓకే, నేను ఆ తల్లిని, ఆ లంచం అనమాట. హోప్ఫుల్లీ వాళ్ళతో కూడా యాక్ట్ చేసేస్తానేమో నేను త్వరలో. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అండ్ వెరీ నైస్లీ మేడ్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ, అంటే అలా కూర్చుండిపోయాను నేను కొంతసేపు అది చూసిన తర్వాత, ఆ ఫీల్లో ఉండిపోయాను. అంటే ఒక చిన్న తెలియని మెసేజ్ కూడా ఉంది ఈ జనరేషన్కి. ఇప్పుడు ఈ జెన్ జనరేషన్ కోసం ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్. అంటే రైట్ థింగ్స్ రైట్ టైంలో రైట్ ప్రాసెస్లో అయితే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అనేది. ఇట్స్ రిగార్డింగ్, నేను చెప్పను ఓపెన్గా అబౌట్ వాట్ ఇట్ ఈస్ అనేది. సో దిస్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ వెరీ వెరీ సూన్. సో నేను ఆ లింక్, ఆ డీటెయిల్స్ అవన్నీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ వాళ్ళకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. బికాస్ వీ నీడ్ లాట్ ఆఫ్ న్యూ టాలెంట్. ఇలాంటి క్రియేటివ్ థాట్స్ ఉన్న టాలెంట్ మనకు కావాలి కాబట్టి. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు కూడా నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిలు అనమాట. వన్ డైరెక్టెడ్ ఇట్ అండ్ వన్ యాక్టెడ్ అనమాట. సో దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్, లాట్స్ ఆఫ్ లవ్. ఐ హోప్ టు సీ దెమ్ గ్రోయింగ్ మోర్ అండ్ డూయింగ్ వండర్స్ ఇన్ దిస్ కెరియర్. లైఫ్లో ఎలాగో వాళ్ళు బాగా చదివి ముందుకెళ్తున్నారు, చదువుకుంటూ ఇవి కూడా ఈ థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. బీయింగ్ ఇన్ టు క్రియేటివ్ ఫీల్డ్, ఐ నో how much creativity we need to show it on the screen. అంటే ఆ కాసేపట్లో ఆ ఫీల్ క్రియేట్ చేయడం అని ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. వాళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి గాడ్ బ్లెస్ యూ. నేను ఒక మంచి పొజిషన్లో త్వరలో వీళ్ళని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ వీళ్ళని అందించండి. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఎస్ ఫ్రాలిక్ తబస్సుమ్. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. మీరు కూడా చూసారు కదా షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది? లెట్ మీ స్పీక్ యాజ్ అ ఆడియన్స్, నాట్ లైక్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్. లవ్లీ ఐడియా, సూపర్గా కనెక్ట్ అయిపోయాను. ఇట్ డజంట్ లుక్ లైక్ హీ యాక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, దే డైరెక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం అని. అండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మ్యూజిక్ కమింగ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిలిం. అండ్ లవ్లీ టైటిల్, అది ఏంటి అదంతా తొందరలో తెలుస్తుంది మీ అందరికీ. యా, థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఒక ఆడియన్స్గా చెప్పింది. నాకు నిజంగా తనకి ఏం తెలియదు, అయినా తనకు నచ్చిందంటే, తబస్సుమ్కి నచ్చిందంటే ప్రపంచానికి నచ్చాల్సింది, ఇంకేమీ లేదు, అంతే గ్యారెంటీ. అది నిజంగా అంటే రేర్ టేస్ట్ ఉంది తనది. సో తనకు నచ్చిందంటే అందరికి నచ్చినట్టే, అంతే. ఎస్ ఫ్రెండ్స్, చాలా లేట్ అయింది. వాళ్ళందరూ కూర్చొని చాలాసేపు మేమంతా చాలా మాట్లాడుకున్నాము. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా మా ఇంట్లో ఎవరైనా అంత చక్కగా టైం స్పెండ్ చేశారు. కాకపోతే చిన్న గిల్ట్ ఏంటంటే లేట్ అయింది, వాళ్ళు నేను డిన్నర్ పెట్టలేకపోయాను అని ఒక ఫీలింగ్ తప్ప, అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ నిజంగా ఆ షార్ట్ ఫిలిం నాకు చాలా నచ్చింది. ఆ డిస్క్రిప్షన్స్ అంతా లింక్ కింద డిస్క్రిప్షన్స్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ బ్లెస్ దిస్ న్యూ టాలెంట్ అండ్ గాడ్ బ్లెస్ దెమ్ విత్ ఇమ్మెన్స్ సక్సెస్ ఇన్ దర్ లైఫ్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్రిన్స్ పడుకున్నాడు పాపం, వాడు కూడా ఈరోజు లేట్ అయిపోయింది. ఇంకా అంతా ఎక్కడిదక్కడ సర్దేసి ఇప్పుడు నేను కూడా వెళ్ళి బట్ ఉంటాను. సో లెట్స్ సీ, బికాస్ టుమారో నేను ప్రిన్స్ని లైబ్రరీ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో యా, అక్కడ నుంచి మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్ తబస్సుమ్, హాయ్ యూసుఫ్. హలో. హాయ్. చలో షూస్ పోయాను. మేమందరం కలిసి లైబ్రరీకి వెళ్తున్నామండి. వెళ్తూ మాట్లాడుకుందాం. పొద్దున్న ఈరోజు లేచి అన్ని పనులు ఫినిష్ చేసి, ఈరోజు వాడికి ఆఫ్ కాబట్టి సాటర్డే అండ్ సండే యూసుఫ్కి ఆఫ్ అనమాట. ఇగో అలా సౌండ్స్ చేస్తున్నాడు. సో వాడికి లైబ్రరీ తీసుకెళ్తున్నా. ఇంటి దగ్గరే ఒక లైబ్రరీ ఉంది, చాలా బాగుంటుంది మమ్మీ అని తబస్సుమ్ ఎప్పుడో చెప్పింది. సరే ఈరోజు వాడిని తీసుకెళ్దాం ఆ లైబ్రరీకి అని వెళ్తున్నాం అనమాట. సో నాతో పాటు మీరు కూడా రండి, లెట్స్ గో. Yes, Yusuf. I want to tell you something. What? In one reel, Rolando is like, how I'm pitching wonder. Nah. రొనాల్డో బాగా పిచ్చెక్కిందండి వాడికి ఈ మధ్య. మన ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో. సో మాట్లాడితే వాడే బాస్కెట్బాల్ ఆడుతున్నాడు కానీ రొనాల్డో గురించి మాట్లాడుతూ ఉంటాడు, అదనమాట. చూడండి, కార్ఫీ. I'm Cristiano Ronaldo. Nah. రొనాల్డో పిచ్చి పట్టింది మా వాడికి. Orlando is not. Orlando is a place. Rolando is a name.
His name was Yusuf. His name was Yusuf. Change, chalo. We'll tell Rolando keep his name as Yusuf, and now See, you're entering into Virat Kohli restaurant now. Virat Kohli's restaurant. Wow. Akkada unda library. Oh. हम we एक दूसरे change each को बदलते हैं other. That's the restaurant local. Come. Yeah, I follow you. Thank you so much. Yusuf. So sweet. Place. This title caption suits me. बहुत अच्छा. What are you studying, Yusuf? About Dinosaurs. about Dinosaurs. dinosaurs. Okay. మేము చాలా టైం లైబ్రరీలో స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ కాఫీ షాప్కి వచ్చాము. జస్ట్ వాంట్ టు మేక్ ప్రిన్స్ ఫీల్ స్పెషల్ అనమాట. సో ఇట్స్ ప్రిన్స్ డే. వాడు బాగా చదివాడు, బాగా చేశాడు కాబట్టి చిన్న पैम्परिंग. वाह, यू लुकिंग सो नाइस इन दिस शेड. पलटो इधर एक बार देखो यूसुफ, एक बार. हेलो जेंटलमैन, you look very nice. The bus. Big boss, huh? Acha, what did you order for yourself? I ordered coffee and Not coffee. You ordered what? that's coffee only. No, Please. no. You ordered some fries. I can see everything in gold. Chani, what did he order? Cold chocolate shake ala. Gold. Cold chocolate shake. It's not coffee. అది ఫస్ట్ సిప్ లో అలా ఉంటుంది రియాక్షన్. కొంతసేపు తర్వాత నాకు వద్దు, నచ్చలేదు అంటాడు. అందుకే నేను ఏం చేస్తే ఆర్డర్ ప్లేస్ చేయలేదు. ఎలాగో మిగిలిస్తాడు, నేను తాగాల్సి వస్తుంది అని నేను ఆర్డర్ చేయలేదు. తల్లిలాగా 2 స్పూన్స్ తినేసి వదిలేస్తుంది అట్లా. సో ఇదిగోండి, ఇంత తాగాడు, నన్ను తాగమని ఇచ్చేసాడు. ఫ్రైస్ వచ్చాయి, అవి తింటున్నాడు. నేను చెప్పాను కదా మిగిలిస్తాడని, మిగిలిచ్చాడు. తబస్సుమ్, వాట్ ఇస్ దిస్? గ్రిల్ చికెన్, పెస్తో గ్రిల్ చికెన్. పెస్తో గ్రిల్ చికెన్. ఓకే, First time. సో ఇంకా నాకు ఇది. ఏమైంది తబస్సుమ్? నేను ఇంత చాయ్ కాఫీ తాగుతాను. ఆర్డర్ ఇచ్చే ముందు తెలియదా నువ్వు తాగుతావా లేదా? చిన్న కప్ ఇస్తారేమో. చిన్న కప్ ఎందుకు ఇస్తారు? ఇక్కడ ఎక్కువనే ఇస్తారు. Sugar. షుగర్ యూ చెక్ విత్ తబస్సుమ్ బికాజ్ ఇట్స్ తబస్సుమ్స్. డిజైన్ ని ఎలా పాడు చేయాలని వాడికి అప్పటి నుంచి. అదే కదా. ఫ్రైస్ ఆర్డర్ చేశాడా? ఆ ఫ్రైస్ నుంచి కూడా ఇగో ఇట్లా టేక్ అవే ప్యాక్ చేసాం. దీంట్లో కూడా మిగిలిచ్చాడు. I'm eating. షుగర్ నో డార్లింగ్. One time I never tasted. వాట్ ఇస్ అ నార్మల్ షుగర్? బ్రౌన్ షుగర్ ఇస్ వాట్? ఓకే ఓకే, టేస్ట్.
టేస్ట్ టేస్ట్ ఎలా ఉంది కాఫీ? ఇంకా షుగర్ పడుతుంది. ఇంకా షుగరా? ఓకే. ఎస్ ఫ్రెండ్స్, మేము ఇంటికి వచ్చేసాము. అండ్ ఎస్, ప్రిన్స్ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. వాడికి ఈ మధ్య బుక్స్ అంటే చదవాలని ఒక కోరిక కలుగుతుందనమాట. సో వాళ్ళ స్కూల్లో కూడా 1100 బుక్స్ ఛాలెంజ్ అని ఇస్తారు ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ వాళ్ళకి 50 బుక్స్ ఛాలెంజ్, ఈసారేమో వాళ్ళకి 100 బుక్స్ ఛాలెంజ్ ఇచ్చారు. సో వాళ్ళు చదివిన బుక్ ఏదైతే చదువుతారో వాళ్ళ లైబ్రరీ నుంచి తీసుకొచ్చి చదివేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తారనమాట. సో దీనివల్ల వాళ్ళకి రీడింగ్ ప్రాక్టీస్ అవుతుందని ఒక ప్రాక్టీస్ కోసం వాళ్ళు ఈ అలవాటు చేశారు వాళ్ళకి. అలా వాడికి ఇంట్రెస్ట్ కలిగిందనమాట. సరే, లైబ్రరీ అంటే ఎప్పుడు మా సొసైటీ లైబ్రరీలో వెళ్తూ ఉంటాడు. సమ్ చేంజ్ ఉంటుంది, వాడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళాము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎంత పాజిటివ్గా ఉందంటే ఆ ప్లేస్. నిజంగా తబస్సుం చెప్తే ఏంటో మామూలు షాప్ ఏమో మామూలుగా ఉంటుంది కదా అనుకున్నా, కానీ నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రిన్స్ ఎంజాయ్ చేశాడు. మేము కాఫీ అవి తాగి రానంటున్నాడు, ఇంకా కూర్చుందాం అంటున్నాడు. ఐ వాంట్ టు రీడ్ దిస్ అంటున్నాడు. వాడే బుక్స్ వెళ్ళి పికప్ చేసుకొని వచ్చి వాడే మళ్ళీ తీసుకెళ్ళి పెడుతున్నాడు. దట్ వాస్ వెరీ నైస్ గెస్చర్ ఆఫ్ యూసుఫ్. అండ్ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రీడింగ్ ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి వాడు ఎంజాయ్ చేశాడు. కాబట్టి నేను హ్యాపీ తీసుకెళ్ళినందుకు. అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఇట్స్ ఓన్లీ హార్డ్లీ 5 minutes డ్రైవ్ అనమాట. సో అది విషయం. మొత్తానికి అయితే వచ్చేసాం. దిస్ ఇస్ ఆ వ్లాగ్ అండి. యాక్చువల్గా ఏం చేశాను ఏం లేదు నిన్నటి నుంచి అనేది నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎప్పుడు చెప్తాను కదా, నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని నా ప్రయత్నం ఏదైతే ఉందో, నా స్వీట్ లిటిల్ క్యూట్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.